కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటుతున్నా కూడా నోటిఫికేషన్లు వేయలేదని చెప్పేసి నిరుద్యోగులకు అండగా నిలిచినటువంటి అశోక్ సార్ ఉన్నారు. అశోక్ సార్ నిరాహార దీక్ష కూడా ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. అదే క్రమంలో ఈ రోజున కొత్త అంశంతో అంటే కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్ అనే ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిరుద్యోగులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భారీ ఎత్తున చాలామంది అయితే వచ్చారు. అదే విషయంపై ఏంటి నిరుద్యోగ జాబ్ బాకీ కార్డు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి సార్, ఏంటి ఈ నిరుద్యోగులందరూ కూడా మీరు గతంలో ఆమరణ నిరాహార దీక్ష చేశారు, నిరుద్యోగులకు అండగా ఉంటున్నారు. ఈ రోజున కొత్త అంశం ఏంటంటే నిరుద్యోగ బాకీ కార్డు అనే అంశాన్ని తీసుకొచ్చారు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో తీసుకొచ్చిందే నిరుద్యోగులు, కానీ నిరుద్యోగులకి వీళ్ళు ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళు చెప్తున్న 60,000 ఉద్యోగాలకు సంబంధించి వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు కాదు. మరి వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ కానప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగులకు ఎట్లా ఉద్యోగాలు ఇచ్చినట్టు? ఇప్పుడు గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకి ఎగ్జామ్ వాళ్ళే పెట్టి నోటిఫికేషన్ పాతదేనా, రిజల్ట్ కూడా పాతదే, అన్నీ పాతయ్యాయి. మీరు కొత్తగా అధికారంలోకి వచ్చినాక నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఎట్లా ఇచ్చినట్లు లెక్క? కాబట్టి మీరు చెప్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలలో మీరు అసలు ప్రక్రియనే మొదలుపెట్టాలా? కానీ నిరుద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ గవర్నమెంటు. మేము అయ్యాల ఎన్నికల మేనిఫెస్టో చూసి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసపోయి మీకు ప్రచారం చేసి అధికారంలో తీసుకొస్తే మీరు టీఆర్ఎస్ కంటే 1000 రెట్లు మోసం చేస్తారు. ఎట్లా నమ్మాలి మీరు? అందుకే ఈ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించినాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1 మంత్లోనే మీరు గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచలేదు, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచాలా, గ్రూప్ 1లో ఉద్యోగాలు పెంచాలా, గురుకులాలలో పోస్టులు రీలిక్వెస్ట్ అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మొట్టమొదటిసారి ఆమరణ నిరాహార దీక్ష చేసిన. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 3 సార్లు కూడా అంగస్ట్రైక్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము ఏం చేసినా కూడా దున్నపోతు మీద వర్షం కురిసేలాగానే ఉంది. ఇవాళ జాబ్ కార్డ్ బాకీ కార్డు అనే నిరుద్యోగులకు బాకీ పడిన నేపథ్యంలో ఆ బాకీ కార్డు విషయంలో ఒక 5-6 వేల మంది పైగా నిరుద్యోగులు అనేవాళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం, జలహవియార్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి ఈ మీటింగ్తోనైనా ప్రభుత్వంకి ఏమన్నా సోయి వస్తుందో రాదో చూడాలా. మరి స్థానిక సంస్థ ఎన్నికలు పోతామని ముందు చెప్తా ఉన్నారు. వీళ్ళు జూబ్లీ హిల్స్ ఎన్నికల సంబంధించి ఎన్నికల కోడ్ ఉంది, నెక్స్ట్ స్థానిక సంస్థ ఎన్నికల కోడ్ ఉంది. వీళ్ళు జరుపుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ఉద్యోగాలు ఇవ్వడం లేదు. వీళ్ళు ప్రభుత్వ రంగంలో ఇవ్వడం లేదు, ప్రైవేట్ రంగంలో ఇవ్వడం లేదు, వీళ్ళతో కావడం లేదు. మరి ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి పెంచడంలో భాగంగా ఇవాళ బాకీ కార్డు అనే కార్యక్రమాన్ని జలవిహార్లో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అటు బీజేపీ సంబంధించినటువంటి ఆర్ కృష్ణయ్య గారు కానీ, సిపిఎం పార్టీ సంబంధించిన విల్సన్ గారు కానీ, అలాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు గారు కానీ వీళ్ళందరూ ముఖ్య వ్యక్తులుగా వచ్చి వాళ్ళ మాట్లాడడం జరిగింది. నిరుద్యోగులకు వాళ్ళ మద్దతు ప్రకటించడం జరిగింది. చూద్దాం, ముందు మరికొన్ని ఉద్యమాలు కూడా ఇంకా రూపకల్పన చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే ఒక ప్రయత్నం చేస్తాం. అంటే దాదాపుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైనా లీడర్లు కూడా ఏమంటున్నారంటే ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు ప్రజలకి ఆదరణ పొందుతున్న వేళ ఈ నిరుద్యోగులందరికీ వెనక ప్రతిపక్ష పార్టీల నుండి వారిని ప్రేరేపిస్తున్నాయి, వాళ్ళని కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి కూడా మీ మీద అంటున్నా. అదే నేపథ్యం చూసినట్లయితే మీరు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఎందుకు ఇంత నిరుద్యోగుల పక్షాన మీరు ఇంతగా గట్టిగా పోరాటానికి గల కారణం? ఎందుకంటే నేను నిరుద్యోగ అంశాలపైన బాగా స్టడీ చేశాను. నేను జర్నలిస్టుగా పనిచేసింది ఎడ్యుకేషన్ డెస్క్లో పనిచేశాను. ఎడ్యుకేషన్ అంశాలపై నాకు చాలా డెప్త్గా నాలెడ్జ్ ఉంది. యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థిని, గ్రామ ప్రాంతానికి వెళ్ళి వచ్చిన వాడిని. ఈ ప్రతి నోటిఫికేషన్లో ఏ సమస్యలు వస్తాయి, ఏం జరుగుతుంది, నోటిఫికేషన్ వస్తే ఎంతమందికి లబ్ధి చేకూరుతాయి, అన్ని అంశాలపై నాకు లోతైన విశ్లేషణ ఉన్నది. కాబట్టి పైగా నేను ఒక టీచింగ్లో ఉన్నాను. వాస్తవాలు అవాస్తవాలు అన్నీ తెలుసు. వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వతే దాని మీద కొట్లాడినా, ఇవాళ కాంగ్రెస్ అసలు ఇస్తలేరు కాబట్టి కొట్లాడుతూ ఉన్నాను. అంటే నేను ఆ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చాను కాబట్టి నాకు పెయిన్ ఏందో తెలుసు. కాబట్టి నిరుద్యోగుల తరపున వాళ్ళ కొట్లాడడం జరుగుతూ ఉంది. వాళ్ళకి అవసరమైన సమయంలో పాఠం చెప్తా ఉన్నాను, మోటివేషన్ లేని సమయంలో మోటివేషన్ చెప్తా ఉన్నాను. నిరుద్యోగుల ఉద్యోగాలు రాకపోతే ఉద్యోగాల మీద కొట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే మరి అయ్యాల మరి కాంగ్రెస్ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఇలా కొట్లాడినాడు. మరి కాంగ్రెస్ వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? వాళ్ళు బర్ముల వెంకట నా దగ్గరికి ఎందుకు వచ్చిండు? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ ఎందుకు వచ్చిండు? రాహుల్ గాంధీ ఎందుకు వచ్చిండు? ప్రియాంక గాంధీ ఎందుకు వచ్చింది? ఇవాళ రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చాడు? మరి సంఘానాకు వచ్చారా మీరు? వాళ్ళంతా దేనికోసం వచ్చారు? నిరుద్యోగుల ఓట్ల కోసం వచ్చి మమ్మల్ని మభ్యపెడితే ఒక ఉద్యోగం ఇవ్వకపోతే మరి ఇక కొట్లాడపోతే ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ కొట్లాడమే మార్గం అయిపోతూ ఉంది. ముందు ఏం జరుగుతుందో చూద్దాం. రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా దీని యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా పడుతుంది. మళ్ళీ కాంగ్రెస్ అనేది నామరూపాలు లేకుండా మళ్ళీ ఒక 20 ఏళ్ళు కూడా కనపడకూడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా అంశాలు దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తా ఉంది. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిరుద్యోగ యువతిగా మీకు అత్యంత సన్నిహితురాలుగా ఉన్నటువంటి ఆస్మా కూడా నామినేషన్ వేయడం
చేయడం జరిగింది. అదే క్రమంలో నిరుద్యోగులు భారీ సంఖ్యలో నామినేషన్ ఇవ్వడం ఇది మొట్టమొదటిసారిగా చూడొచ్చు. ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఏంటి మీ కాంగ్రెస్ అక్కడ ఓటమి పాలు కావాలనేది మేము ఉద్దేశమా? అంతే కదా, కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక నిరుద్యోగులు అనేవాళ్ళు నామినేషన్ ఇచ్చారు. అంటే మేము ఇక్కడ గెలుస్తామా ఓడతామా గెలిపోవడంతో సంబంధం లేకుండా మేము పోటీ చేస్తున్నాం. అంటే నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు అన్న అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియాలన్న ఉద్దేశంతో చాలామంది నిరుద్యోగులు ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ ఇచ్చారు. దాంట్లో ప్రధాన భాగంలో అస్మా నామినేషన్ ఇవ్వడం జరిగింది. అస్మాకు మేము సంపూర్ణంగా మద్దతుగా, నిరుద్యోగుల మద్దతుగా మేము మాట్లాడుతూ ఉన్నాం, ప్రచారం చేస్తూ ఉన్నాం. ఆమెని గెలిచే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మా యొక్క ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే నిరుద్యోగులకు బాధ అనేది, పెయిన్ అనేది తెలియడానికి అవకాశం ఉంది కాబట్టి దాని వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉంది, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీగా అర్ధబలంగా దాని స్ట్రాంగ్గా ఉంది. అదే క్రమంలో బీజేపీ కూడా అర్ధబలం కూడా ఉంది. కానీ ఎలాంటి అర్ధబలం లేనటువంటి సామాన్యురాలు నిరుద్యోగి ఆస్మా ఏ విధంగా గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? అట్లేముండదు. మన జార్ఖండ్లో పోయినసారి ఈ సోషల్ యాక్టివిటీస్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి స్వతంత్రంగా పార్టీ పెట్టి అన్ని స్థానాల్లో పోటీ చేస్తే సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. అన్నిసార్లు డబ్బులు అనేవి ప్రభావితం చేయకపోవచ్చు కదా, డబ్బులే ప్రభావితం చేస్తున్నాయి కాదనట్లేం. కానీ కొన్నిసార్లు సామాజిక సమస్యలు, నిరుద్యోగ సమస్యలు లాంటి అంశాలు కూడా మనకు ప్రధానంగా బలంగా నిలబడతాయి. గెలుపోడ్ల సంగతి గెలవకపోయినా ఓడించే సత్తా అయితే ఉంటుంది కదా. మేము గెలవకపోవచ్చు కానీ నేను ఓడగొట్టే సత్తా అయితే మాకు ఉంటుంది కదా. కాబట్టి మా యొక్క నిరుద్యోగ సమస్యని ఎజెండాగా మార్చడం మా ప్రధాన ఉద్దేశం. అంతేగాని మాకు కాంగ్రెస్ మీదనో ఇంకో పార్టీ మీద వ్యతిరేకత అనేది కాదు. మా సమస్య పరిష్కారం చేయలేదు అనే కోపంతో మేము పోటీ చేస్తూ ఉన్నాం. రైట్. ఒక క్రమంలో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు అధికారంలో ఉన్నాము, మాకు అన్ని విధాల అందుబాటులో ఉంటాము, బయటి వాళ్ళకు వచ్చినా కూడా మీరు నమ్మొద్దని చెప్పేసి వాళ్ళకు సరైనటువంటి వాళ్ళ రీతిలో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏం అందుబాటులో ఉన్నారు ఇప్పుడు? వాళ్ళు అందుబాటులో లేరు కదా. నిరుద్యోగులకు అందుబాటులో ఉన్నారా? లేరు. రైతులకు అందుబాటులో ఉన్నారా? లేరు. ఇవాళ మొత్తం ఒడ్లు మొత్తం రాసుల కొద్దీ పోస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పటివరకు ఇంకా దాన్ని మొదలుపెట్టి కార్యక్రమం మొదలుపెట్టలేదు. ఎక్కడ అందుబాటులో ఉన్నారు? ఒక ఫ్రీ బస్ అని ఒక పేరు చేసి ప్రచారం పొందడం తప్ప వీళ్ళతో ఏమీ కావడం లేదు. 2 లక్షల రుణమాఫీ అని అది లేదు. ఒకసారి మొత్తం 5 మంది ఒకసారి ఎగ్గొట్టారు. మీరు ఏం చేశారు? ఇచ్చిన హామీలు 420 హామీలు ఇచ్చారు. నిరుద్యోగులు అన్ని వర్గాలు నాశనం చేస్తున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత వచ్చి ఆ తీవ్రమైన వ్యతిరేకత ముందు కనబడుతుంది. వచ్చే ఎన్నికల్లో వాళ్ళు నామరూపాలు లేకుండా పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎమ్మటి నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు నిరుద్యోగులు చేపడుతున్నటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమము రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇక ఒక్కో తర్వాత ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాం కదా. మన అంగర్షాయి చేసినాం, ఇవాళ బాకీ కార్డు పెట్టినాం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. రేపు ఇంకొక ధర్నాలు ఉంటాయి, ఇంకో కార్యక్రమాలు ఉంటాయి. నిరంతరం నోటిఫికేషన్ వచ్చే వరకు మా యొక్క యుద్ధం అనేది కొనసాగుతూ ఉంటుంది. రైట్. ఇది చూస్తున్నాం. నిరుద్యోగుల పక్షాన అనునిత్యం వారి వెంట ఉంటూ వారికి కావాల్సినటువంటి మనోధైర్యాన్ని ఇస్తూ మోటివేట్ చేస్తూ కూడా అశోక్ సార్ అయితే వినూత్నంగా ఆమరణ నిరాహార దీక్ష, తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి అశోక్ సార్ నిరుద్యోగుల పక్షాన ఎల్లవేళలా ఉంటాను, పోరాడుతూనే ఉంటాను, వారికి న్యాయం జరిగేదాకా కూడా నేను ఈ యొక్క పోరాటాన్ని ఆపనని చెప్పేసి చెప్తున్నటువంటి వారం చూస్తూనే ఉండండి. ఆర్జీ టీవీ. నేను మీ గంగాధర్, కెమెరామ్యాన్ వెంకట్తో. నమస్తే.